ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుప్తా గారు, అసలు మిస్ అమ్మ ఇదంతా ఎందుకు చేస్తుంది? కాసేపు వేచి ఉన్నచో తెలియను. ఏంటి బాక్స్ మీద నేమ్ చూసి వేశారా? అంటే మీకు షుగర్ కి సాల్ట్ కి తేడా కూడా తెలీదా ఆంటీ? అంటే రెండు వైట్ వైట్ గా ఉంటాయి కదా అమ్ము. మనోహరి గారు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు, అంతే కదా మనోహరి గారు? చాలే మిస్సమ్మా, చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నావా? అయ్యో, నేనేం చేశాను అత్తయ్య? ఏమీ చేయడం లేదని అంటున్నావమ్మా. అసలు ఏంటి కోడలివి నువ్వు, అమరికి భార్యవి నువ్వు, పిల్లలకి తల్లి నువ్వు. అమరికి దగ్గరుండి ఈ పనులన్నీ ఎవరు చేయాలి? బాధ్యత ఎవరు పంచుకోవాలి? అంటే నేను అలసిపోయానని కాసేపు. ఏంటి మిస్సమ్మా అలసిపోవడం? పాపం బుల్లెట్ తగిలి మనిషి బతికి బట్ట కట్టి ఇంటికి వస్తే ఇలాంటి కాఫీలిచ్చి నా కొడుకుని ఏం చేద్దామనుకుంటున్నారు? అంటే మనోహరి గారు. ఏంటమ్మా మనోహరి మనోహరి అని? అమర్కి మనోహరికి ఏం సంబంధం? మనోహరికి ఇంటికి ఏం సంబంధం? అతిథిలా వచ్చింది, ఇవాళ రేపు వెళ్ళిపోతుంది. మనోహర్కి ఇంటికి సంబంధం అంతే. మనోహర్ గారు, మా పెద్ద సారు మా పెద్ద మేడం చెప్పింది కరెక్టే. ఇక నుండి మా సార్ రూమ్ వైపు కూడా మీరు రాకండి. కడదాకా కలిసి ఉండాల్సింది మీరైతే మధ్యలో రావడానికి మనోహర్ ఎవరు? అమ్మా మనోహరి, ఇంకోసారి నువ్వు ఇలాంటి పనులు పెట్టుకో. పోనీలే కోడలే కదా అని ఊరుకుంటుంటే నీ పేరు చెప్పి పనులన్నీ తప్పించుకోవాలని చూస్తుంది. అమ్మ ముసలోళ్ళారా, ఏం ప్లాన్ చేశారు మీరు? ఆహాహాహా, నీ కుటుంబ సభ్యులు నీవలే నటనా కౌశల్యము చూపించుచుంటిరి. వయస్సుతో నిమిత్తము లేకుండా ఆ బాలికతో పోటీపడి మరీ నటించుచుంటిరి. అంది వచ్చిన అవకాశమును సద్వినియోగపరుచుకొనుటలో నీ కుటుంబ సభ్యులు దిట్టలే. మీ ఆంటీ చెప్పింది నిజం మనోహరి. నువ్వు ఇక నుంచి ఈ గది వైపు కూడా రావడానికి వీల్లేదు. అమర్ పనులన్నీ మిస్ అమ్మే దగ్గరుండి చూసుకోవాలి. సరే అంకల్. ఇంకా చూస్తూ కూర్చుంటావేంటి మిస్సమ్మా? వెళ్ళి అమర్ కాఫీ తీసుకురా. కాఫీయా? ఏమండి, నేను షుగర్ వేసి తీసుకొస్తానండి. అందరూ పదండి పదండి, ఆయన రెస్ట్ తీసుకుంటారు. పదండి పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.